హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. మీ ఒళ్ళు బంగారంగాను బంగారం అంతా వీళ్ళ దగ్గరే ఉన్నట్లుంది. తిరుమలలో 2 రోజులుగా గోల్డ్ మ్యాన్స్ సందడి చేస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన బంగారు బాబు విజయ్ కుమార్ సందడి చేస్తే, తాజాగా కర్ణాటకకు చెందిన మరో గోల్డ్ మ్యాన్ తిరుమలలో కనిపించారు. ఆయన ఒంటి నిండా ఏకంగా 5 కేజీల బంగారం వేసుకొని శ్రీవారి దర్శనానికి వచ్చాడు. పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించారు. భారీ బంగారు ఆభరణాలు వేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహిళల అలంకరణలో బంగారు ఆభరణాలు, పూలు రెండు కీలకమే. బంగారు నగలు లేకపోయినా పూలు పెట్టుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం. అయితే తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపై పూలు కూడా పెట్టుకోకూడదని భావిస్తారు. బంగారు ఆభరణాలు మాత్రం అలంకరించుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే వాళ్ళని మించి మోయలేనంత బంగారు ఆభరణాలు ధరిస్తున్న మగవాళ్ళు ఇప్పుడు తిరుమలలో సందడి చేస్తున్నారు. ఒళ్ళంతా బంగారంతో దర్శనం ఇస్తున్నారు. కొత్త సంవత్సరం శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తున్న భక్తులలో కేజీల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి తిరుమలలో తలుక్కుమంటున్న భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇలా నూతన సంవత్సరం తొలి రోజు తిరుమలేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన 2 బంగారు బాబులు హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులను, ఆలయం ముందున్న భక్తులకు, అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఒళ్లంతా బంగారంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన బెంగళూరుకు చెందిన రవి, హైదరాబాదుకు చెందిన విజయ్ కుమార్లు ఒక్కొక్కరు 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు ధరించారు. రవి, విజయ్ కుమార్ మెడ, చేతులు నిండుగా బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇద్దరిని ఆసక్తిగా గమనించిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు వాళ్లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అలంకార ప్రియుడైన వెంకన్న ఆలయంలో వీళ్ళిద్దరూ దండులు మాదిరిగా ఉన్న బంగారు ఆభరణాలు ధరించి మరింత అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నారు. మరోవైపు బంగారు కొనలేకపోయినా నిలువెల్ల బంగారం దిగేసుకున్న వీరితో ఫోటోలు దిగుతూ సంతోషపడుతున్నారు భక్తులు.
హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.